రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ ఏదో ఒకటి ఉండబోద్ది. సో మోర్ యాక్షన్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రీమేక్ అంటే హరిశంకర్ అంటే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది మిస్టర్ బచ్చన్? అబ్సల్యూట్ హిట్ అవుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. హాయ్ బ్రదర్. హాయ్. సినిమా ఎలా ఉండబోతుంది? రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ ఏదో ఒకటి ఉండబోద్ది. హరీష్ అన్న కాంబినేషన్, రవణ కాంబినేషన్ మనకు ఫస్ట్ నుంచి తెలుసు. మిరపకాయ సినిమా నుంచి చూస్తున్నాం. మళ్ళీ రీసెంట్ గా వచ్చింది కాబట్టి అన్న కెరీర్ లో, హరీష్ అన్న కెరీర్ లో కానీ, రవి అన్న కెరీర్ లో కానీ ద బెస్ట్ మూవీ లెక్క ఉంటది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. మేము రవణ ఫ్యాన్స్, ఆయన మీద అభిమానంతో పనులన్నీ మానుకొని సినిమా చూద్దామని వచ్చిన. హిట్ కొడుతుంది అంటారా? బ్లాక్ బస్టర్ అని చెప్పిన అన్న. స్టోరీ ఎలా ఉండబోతుంది? స్టోరీ లైన్ చెప్పాల్సిన అవసరం లేదు. అన్న యాక్టింగ్, శంకర్ అన్న డైరెక్షన్, హీరోయిన్ కూడా కొత్త హీరోయిన్, పాటలన్నీ బ్లాక్ బస్టర్ అయినాయి, చాట్ బస్టర్ అయినాయి, యూట్యూబ్ లో ట్రెండింగ్లు ఉన్నాయి. అన్ని ఆల్ మిక్స్చర్, మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మామూలు ఉండదు. బ్లాక్ బస్టర్ ఇస్తారు అవన్న. హీరో నుంచి కలెక్షన్లు స్టార్ట్ అవుతాయి. కలెక్షన్ ఎంత స్టార్ట్ అవుతుంది చూడాలన్న. కొట్ట చాట్ బస్టర్ కొడతాడు. కలెక్షన్ లో అంటే ఇంత అని ఉంటది కదా, మీరు ఫ్యాన్స్ అనుకుంటారు కదా. 100 ఫ్యాన్స్ ఏముందని చెప్తాం. 100 కోట్లు కొడతారు, 200 కోట్లు కొడతారు అని. చూడాలి సినిమాని బట్టి. టికెట్ ఎట్లా అమ్ముతారు? అది టికెట్ 175. ఈజీగానే దొరుకుతున్నాయా? ఈజీగానే దొరుకుతాను. రవణ సినిమా ఇది ఈజీగా దొరుకుతా. రవణ ఫ్యాన్స్. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్. మీరు రవితేజ గారి ఫ్యానా? నేను జనరల్ మూవీ ఆడియన్. సో ఎవరైనా బాగుంటే చూస్తా సినిమా. సినిమా ఎలా ఉండబోతుంది? ఎలా ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. హరిశంకర్ ఉన్నాడు కదా, హరిశంకర్ మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. సో లైక్ గబ్బర్ సింగ్ అంతకు ముందు బాగుంది కదా. సో అట్లానే ఎంటర్టైన్మెంట్ ప్లస్ యాక్షన్ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే హరిశంకర్ ఇది వరకు తీసిన సినిమాతో పోల్చుకుంటే ఇప్పుడున్న సినిమా ఎలా ఉండబోతుంది? మేబీ మూవీ ఏ డైరెక్టర్ అయినా మూవీ బై మూవీ అప్గ్రేడ్ అవడానికి ట్రై చేస్తారు కదా. సో మోర్ యాక్షన్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కామెడీ ప్లస్ రవితేజ ఉంటుంది. రవితేజ అంటే కొంచెం హ్యూమర్ ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్ ప్లస్ యాక్షన్ అనుకుంటున్నాం. అంటే ఇంకా మోర్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన నుంచి? ఇంకా స్పెసిఫిక్ ఏం లేదు, అలా ఉన్నా చాలా నాకు. ఐ విల్ బి సాటిస్ఫైడ్. సినిమా మొత్తానికి ఎలా ఉండబోతుంది? ఎంత కలెక్షన్ కొట్టబోతుంది? కలెక్షన్ అంటే డిపెండ్స్ ఆన్ ఇట్స్ క్యాపబిలిటీ. అది మూవీ రేటింగ్ బట్టి, మూవీ రివ్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ రవితేజ క్యాపబుల్ పర్సన్ కాబట్టి మూవీ కానీ అంటే ప్రస్తుతం సినిమాలపై కూడా పెద్ద ఏం లేవు కాబట్టి రేపు డబుల్ స్మార్ట్ ఉంది కదా, నాకు అది ఇది రెండు బాగానే ఆడతాయి అనుకుంటున్నాను నేను. ఈ రెండు పోటీ పడితే రవితేజ అనుకుంటున్నాను కొంచెం మంచిగా, ఇంకా ఎక్కువ ఆడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్. సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హరిశంకర్ మీద. లైక్ గబ్బర్ సింగ్ గతంలో కూడా తీసిన హరిశంకర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రీమేక్ అంటే హరిశంకర్ రీమేక్. సో దానికోసం వచ్చాను బేసిక్ గా. అంటే సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? సినిమా ఆడుద్ది, ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది, పాటలు బాగున్నాయి, హీరోయిన్ బాగుంది. ఇప్పుడు సినిమా మొత్తానికి హిట్టా ఫట్టా? హిట్ అవుతుంది. కలెక్షన్ ఎంత కొట్టబోతుంది? అది నేను కన్సిడర్ చేయను, ఎందుకంటే శంకర్ 2 కూడా ఉంది కదా. సో పూరి జగన్నాథ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ గా ఉంటుంది. రెండింటికి వస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడు హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో రవితేజ గారిది ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమన్నా యాక్టింగ్ ఏమన్నా ఇంకా మోర్ ఎక్స్పెక్ట్ చేస్తారా ఫ్యాన్స్? లేదండి, మిరపకాయ ఎలా ఉందో సేమ్ అదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మిరపకాయ చాలా బాగుంటుంది. సో మిరపకాయ కూడా నేను థియేటర్లో చూసాను అప్పుడు. సేమ్ ఎక్స్పెక్టేషన్స్. అంటే కొందరు రీమేక్ అంటున్నారు. అదే రీమేక్ మీద హరిశంకర్ కింగ్. రీమేక్ అంటే హరిశంకర్ కింగ్. నో అదర్ పర్సన్ కెన్ మీట్. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. ఎవరు ఫ్యాన్ మీరు? రవితేజ ఫ్యానా? సినిమా ఎలా ఉండబోతుంది? ఎట్లా రవితేజ సినిమాలన్నీ మన అందరికి నచ్చుతాయి. ఆ సార్ మంచిది ఇస్తారు. ఏ సినిమా అయినా, మంచి ఫ్యామిలీ అయినా ఏదైనా బాగుంటాయి. సినిమాలు అన్ని నచ్చుతాయి. అంటే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది మిస్టర్ బచ్చన్? అదే చూడాలి. ఇప్పుడు అందుకే ప్రీమియర్ షోకి వచ్చిన. ఎట్లయినా రవితేజ అన్న మంచిగా ఇస్తారు. యాక్టింగ్ అన్ని బాగానే ఉంటాయి. చూసి ప్రీమియర్ షోకి అయితే వచ్చినా చూసి చెప్తాను. హిట్టా ఫట్టా? ఒకవేళ మీ ఎక్స్పెక్టేషన్స్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా, ఫట్ అవుతుంది అనుకుంటున్నారా? అబ్సల్యూట్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా. కలెక్షన్ ఎంత కొడుతుంది? కలెక్షన్ అంటే కలెక్షన్ చెప్పలేము, కానీ హిట్ అయితే అవుతుంది. పబ్లిక్ అయితే టికెట్స్ ఏ రేంజ్ లో దొరుకుతున్నాయి? టికెట్స్ యావరేజ్ ప్రైస్, ఎక్కువ ఏం లేదు. యావరేజ్ సేమ్ నార్మల్ సినిమాలు ఎంతనో అంతే. ఈజీగానే దొరుకుతున్నాయా? ఈజీ. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. మీ ఎవరు ఫ్యాన్ మీరు? నేనా? అల్లు అర్జున్ ఫ్యాన్. రవితేజ సినిమాకి వచ్చాను. అవును బ్రో. రవితేజ గారి సినిమా నుంచి మీరు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు? మాస్ డాన్స్ బ్రో, మాస్ ఫైట్స్. ఇంకా హరీష్ శంకర్ మూవీ అని వచ్చాను నేను సినిమాకి. హరీష్ శంకర్ మూవీస్ బాగుంటాయి, అందుకనే. ఓకే, డైరెక్టర్ కొరకు వచ్చారనమాట. డైరెక్టరు రవితేజ ఇద్దరు కాంబినేషన్. అంటే రవితేజ గారు సినిమా అంటేనే హిట్ అని అంటారు. ఈ సినిమా పట్ల మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ
మాస్ కమర్షియల్ సినిమా ఒక హిట్ అయితే చాలు అని అనుకుంటున్నాను నేనైతే. అంటే రవితేజ గారు హరిశంకర్ గారి కాంబినేషన్ అంటేనే హిట్ అంటారు కదా, నువ్వు అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే అంటున్నావు కదా. మన మిరపకాయ సినిమా ఉంది కదా, ఆ సినిమా ఎంత బాగుంటుందో అందరూ తెలుసు. అలా ఆ రేంజ్ లో ఉంటే చాలని వచ్చా నేనైతే సినిమాకి. మొత్తానికి ఏమంటారు సినిమా గురించి? సినిమా హిట్ అయితే బాగుండని అనుకుంటున్నాను నేనైతే. అంటే అయితే బాగుండు కానీ హిట్ ఆఫ్ పట్టని మాత్రం చెప్పట్లేదు. చెప్పలేము, అంటే సినిమా చూసాక చెప్పగలం అంతే. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్? నేనైతే నా ఎక్స్పెక్టేషన్స్ యావరేజ్ చెప్పు. సినిమా ఆడితేనే అనుకుంటున్నా, ఆడితే హ్యాపీ. కలెక్షన్ ఏ రేంజ్ లో వసూలు చేయొచ్చు? 100 ధమాకా వచ్చింది కదా, 100